ఏమయ్యా అమర్నాథ్ గౌడ్ని చంపేస్తారా? ఎవరు చంపాడు? ఏదో వాళ్ళ వ్యక్తిగత గొడవలో ఎవడెవడికో జరిగినటువంటి సంఘటన. లోపల నా కొడక 10 సంవత్సరాలకి వ్యక్తిగత గొడవలు ఉంటాయా జనాల పిల్లలకే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ రోజు ప్రపంచం అంతా చూసింది, కనీసం పరామర్శించలేదు ఒక్క వైసీపీ నాయకుడు. పైగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు వ్యక్తిగత గొడవలు అంట. ఒకసారి విను. నా పేరు ఉప్పాల హేమశ్రీ. నేను అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని. మా తమ్ముడు గత 3 సంవత్సరాల క్రితం చనిపోయాడు. నన్ను కొంతమంది ఆకతాయిలు ఏడ్పిస్తూ ఉంటే ఆ విషయం నేను మా తమ్ముడికి చెప్పాను. మా తమ్ముడు మా ఇంట్లో వాళ్ళకి చెప్తే మేమందరం కలిసి వెళ్ళి అడిగినందుకు మా తమ్ముడిని కొట్టినందుకు మా తమ్ముడిని ట్యూషన్ మానిపించేసాం. 10th క్లాస్ అని ట్యూషన్కి పంపిస్తున్నాం. రెండు రోజులు ట్యూషన్కి వెళ్ళాడు. మా తమ్ముడు 3వ రోజు ట్యూషన్కి వెళ్తుంటే ఉదయం 5:30 మధ్యలో ఆపేసి కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు పెట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అందరూ అనుకోవడం విని మేము అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు ఏమైందని మొత్తం అడిగితే మా వాళ్ళు చెప్పాడు. కానీ అప్పుడు వైసీపీ ప్రభుత్వం ముందు కేసు ఫైల్ చేయమని వెళ్తే ఎవరు ఫస్ట్ చేయలేదు. తర్వాత మళ్ళీ చేయమని వెళ్తే సరే చూస్తామన్నారు. ఆత్మహత్య చేసుకున్నాడని సృష్టించారు. అయినా ఆత్మహత్య చేసుకోలేదు. వాడు చెప్పాడు వీళ్ళు చేశారు అని. హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత చనిపోయాడు. చెప్పిన తర్వాత చనిపోయాడు. అది అప్పుడు కూడా కేసు ఫైల్ చేసి వాళ్ళని తీసుకోలేదు, జైల్లో ఏం పెట్టలేదు. అందుకని సత్యప్రసాద్ సార్ వచ్చి చెరుకుపల్లి సెంటర్లో ఉంచి ధర్నా చేశారు. ఇలా మాకు న్యాయం జరగాల్సిందే, లేకపోతే మేము తీసుకెళ్ళమని చేస్తే అన్నీ చేసినందుకు ఎప్పటికో స్పందించి ఒక 4-5 గంటలు అక్కడే ఎండలో ధర్నా చేసినందుకు వచ్చి సరే ఇల్లు కట్టిస్తాము, ఇంటి స్థలం ఇచ్చి వాళ్ళ అమ్మకి అంగన్వాడీ జాబ్ ఇస్తాము అని చెప్పారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో మాకేం న్యాయం జరగలేదు.